అభ్యర్థి కామ్రేడ్ జగ్గినాయుడు గారి గెలుపు కోసం 64వ వార్డు, 74వ వార్డు, 75వ వార్డు, 76వ వార్డు 4 వార్డులుగా మన కాంట్రాక్ట్ కార్మికులుగా ఇటు పర్మనెంట్ ఎంప్లాయీస్గా మనము ఆయన గెలుపు కోసం ఎండనక కనీసం దుమ్ము ధూళ్ళు కూడా చాలా మన వంతు ప్రతి ఇంటికి కరపత్రం ద్వారా మన అభ్యర్థి ప్రసారం చేసి మంచి కృషి చేసినందుకు మిమ్మల్ని అందరినీ పేరు పేరుని అభినందిస్తున్నాను మిత్రులారా. ఎందుకంటే ఈ ఎలక్షన్ టైంలో మనం చూస్తాం ప్రతి ఒక్కరు కూడా కులము మతము డబ్బు అని చూసి బ్యాగులతో వచ్చే తప్ప ఇలా మనలాగా కార్మిక రంగంలో పుట్టి స్వచ్ఛందంగా వచ్చి మేము పనిచేస్తామని వచ్చినందుకు ఈరోజు ప్రతి మన వార్డులో కూడా బూత్ కమిటీలో పనిచేయడం అనేది ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేయడం అనేది అసమస్య కాదు. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే మిగతా పార్టీలు ఎవరు పెట్టినా వాళ్ళకి మందు బిర్యానీ అన్ని ఏర్పాటు చేసి మినిమం ఒక 5,000 రూపాయలు ప్యాకేజ్ ఇవ్వతే తప్ప బూత్లో కూర్చునే పరిస్థితి లేదు. ఆ టైంలో కూడా మీరందరూ కూడా మన జగ్గినాయుడు సీటు అనుబంధంతో ఉన్న పార్టీకి మనందరూ కృషి చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ముందుగా మన ముఖ్య అతిథులు మన స్టీల్ డీజిల్ కార్యదర్శి గారు శ్రీనివాసరాజు గారిని వేచి మీద రావాలని కోరుతున్నాం. మన 76వ వార్డు ఇన్ఛార్జి కామ్రేడ్ వెంకట్రావు గారు కూడా స్టేజ్ మీద రావాలని కోరుతున్నాం. అలాగే 74వ వార్డు కామ్రేడ్ సీనియర్ కామ్రేడ్ పెద్దగొరప్ప గారు కూడా స్టేజ్ మీద రావాలని కోరుతున్నాం. కాంట్రాక్ట్ యూనియన్ అధ్యక్షులు జి శ్రీనివాసరావు గారు కూడా స్టేజ్ రావాలని కోరుతున్నాం. నేను 75వ వార్డు నేను కూడా నెంబర్ 1 ఎక్కడ ఉన్నాను కాబట్టి ఇప్పుడు మన కార్యక్రమంలో మీకు అందరికీ కామ్రేడ్ మన రాముడు గారు కూడా స్టేజ్ మీద రావాలని కోరుతున్నాం. అలాగే కౌలు అప్పలరాజు ఇక్కడ రాలేదు కాబట్టి గంగవారు సీనియర్ కామ్రేడ్ మన సోమేశ్ మసన్ గారు కూడా స్టేజ్ రావాలని కోరుతున్నాం. మిత్రులారా, ఈ అనుభవంలో మన చేసే కార్యక్రమాన్ని ఏదైతే మన యూనియన్ పార్టీ పిలుపుకు మనందరూ కూడా మన డ్యూటీలు అడ్జస్ట్మెంట్ చేసుకొని మన ఇచ్చిన పిలుపు వరకు మీరు చాలా కృషి చేశారు. ఈ కృషిని ఈ విధంగా మన ఏదైతే ఉందో మన పుచ్చలపల్లి సుందరయ్య గారు వర్ధంతి ప్రకారంగా ఇక్కడ కూర్చోబెట్టి మీ అనుభవాలు కొంత పెంచుకుంటూ ఒక అభినందన సభ ఏర్పాటు చేయాలని అనుకున్నాము 4 ఓట్ల కలిపి. ముందుగా మన వాళ్ళు మాట్లాడే ముందు కొద్ది అనుభవాల్లో నేను ఒక మాట చెప్తాను. ఆ విధంగా మీరు కూడా ఒకే ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడదు. మీరు ఎవరైనా డౌట్ లేదు మీరు మాట్లాడిన తర్వాత మా నాయకత్వం కూడా మాట్లాడుతుంది. ఈరోజు ప్రధాన కారణం ఏంటంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు అంటే మీకు అందరికీ తెలుసు. ఆయన 1913లో ఆయన జన్మించారు. 1913లో జన్మించిన తర్వాత ఆయన 1985లో అతను మరణించడం జరిగింది. మరి 1913లో పుట్టిన తర్వాత ఆయన కుటుంబం సుమారుగా 3 అన్నదమ్ములు. ఈ 3 అన్నదమ్ములు అందులో ఒక డాక్టరు భూసమేత కనీసం పెద్ద కుటుంబంలో డబ్బులు. కానీ ఈయన పేరు సుందరరెడ్డి ఏదో పేరుండేది. కానీ సమాజ వర్గంలో కోసం ఆయన ప్రజల కోసం ముందుండాలని ఆయన రెడ్డి అనేది కామన్ పక్క తీసేసి సుందరయ్యని పెట్టి ప్రజాసేవ కోసం అతనికి వచ్చిన ఆస్తిని పార్టీకి రాసి ఆంధ్ర రాష్ట్రం అంతా 3 రాష్ట్రానికి ఒక కార్యదర్శిగా మంచి గుర్తింపు తెచ్చిన కమ్యూనిస్ట్ నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు. కాబట్టి ఆయన ఈరోజు మరి ఆస్తే కాదు తన భార్యని పెళ్లి చేసుకున్న తర్వాత నాకు ఎక్కడైతే పిల్లలు పుడితే నాకు ఎక్కడైతే సొంతం పుడుతుందనేసి భార్యకి పిల్లలకి ఆపరేషన్ చేసి సమాజానికి ఆదర్శంగా నిలబడే వ్యక్తి సుందరయ్య గారు. మరి అలాంటి మహానుభావులు ఆస్తి త్యాగం చేసి సంతానం త్యాగం చేసి ప్రజల కోసమే నిలబడి పనిచేసిన వ్యక్తి ఈరోజు ఆయనకు వర్ధంతిగా మనందరం కలిసి 1 నిమిషం మౌనం పాటించాలని కోరుకుంటాం. సంతోషం. జోహార్ కామ్రేడ్ సుందరయ్య గారు. జోహార్ కామ్రేడ్ సుందరయ్య గారు. సాధిస్తాం మీ ఆశయాలు.
సాధిస్తాం మీ ఆశయాలు. జోహార్ కామ్రేడ్ సుందరయ్య గారు. సరిపోయింది ఇంకా ఓకే. జోహార్ కామ్రేడ్ సుందరయ్య గారు. జోహార్ కామ్రేడ్ సుందరయ్య గారు. సాధిస్తాం సుందరయ్య గారి ఆశయాలు. సాధిస్తాం సుందరయ్య గారి ఆశయాలు. అమర్ రహే సుందరయ్య గారు. అమర్ రహే సుందరయ్య గారు. మన యూనియన్ అధ్యక్షులు జి శ్రీనివాసరావు గారిని మాట్లాడుకుంటున్నాం. మిత్రుల పిలవగానే వచ్చి సమావేశాన్ని జయప్రదం చేసిన మీ అందరికీ ముందుగా పేరు పేరిన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మొన్న ఎన్నికల్లో పనిచేస్తున్న కార్యకర్తలు చాలామంది మన పార్టీకి పరిచయం లేని వాళ్ళు కూడా ఆ బూతుల్లో ఏజెంట్లుగాను మన పార్టీ కోసం పనిచేసినటువంటి చాలామంది ఉన్నారు. వీళ్ళందరితో కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక అభినందన సభ ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్నాం. దీంతో పాటు మనకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఒకటి, ఈరోజు కొత్తలపల్లి సుందరయ్య గారు వర్ధంతి. మరి ఆయన సుదీర్ఘ మొత్తం జీవితం అంతా ప్రజల కోసమే త్యాగం చేసినటువంటి వ్యక్తి. అటువంటి ఒక ఉన్నత ఆశయాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టి కూడా తన యావదాస్తిని పేదలకి దానం చేసి, పిల్లలు పుడితే ఎక్కడ స్వార్థం వచ్చేస్తుందని చెప్పేసి పెళ్ళికి ముందే పిల్లలు పుట్టకుండా యాసక్తిని ఆపరేషన్ చేయించుకొని ఆ రకంగా జీవితం అంతా ప్రజల కోసం ఉన్నటువంటి వ్యక్తి కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత. అటువంటి వ్యక్తి నాయకత్వంలో మన భారతదేశంలో ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం అనేది ప్రారంభించబడింది. ఆ తర్వాత అనేక రాష్ట్రాలకు ఈ ఉద్యమం విస్తరణ కూడా జరిగింది. ముఖ్యంగా బెంగాల్ కానీ, త్రిపుర, కేరళ అనేక రాష్ట్రాల్లో సిపిఎం పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం కాబట్టి కొత్తలపల్లి సుందరయ్య గారు 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే రాజ్యసభకి ఎంపీగా కూడా వెళ్ళారు. రాజ్యసభకి ఎంపీగా వెళ్ళినప్పుడు సైకిల్ మీదే వెళ్ళేవారు. ఎమ్మెల్యే కూడా సైకిల్ మీద అసెంబ్లీకి వెళ్ళేవారు. అంటే అంత నిరాడంబరంగా ఈరోజు ఒక కార్పొరేటర్ చూస్తేనే పెద్ద పెద్ద కామాసు వాళ్ళందరినీ మనం చూస్తున్నాం. అట్లాంటిది భూస్వామి కుటుంబంలో పుట్టి ఆస్తులు ఉన్నప్పుడు కూడా చాలా నిరాడంబరంగా ఆయన ఈ కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి నాయకత్వంలో ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ అనేది నడుస్తూ ఉంది. అటువంటి వాళ్ళు మనకి చాలా ఆదర్శం. అందుకని మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. అందుకని ఈ సందర్భంగా మొన్న ఎన్నికల్లో పనిచేసిన కార్యకర్తలందరికీ మరొకసారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఈరోజు ప్రధానంగా భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. అవినీతికి మచ్చలేనటువంటి పార్టీ ఏదైనా ఉన్నాయంటే సిపిఎం పార్టీ ఒకటే. 35 సంవత్సరాలు బెంగాల్లో పరిపాలన చేసినప్పటికీ జ్యోతి బసు ముఖ్యమంత్రి గారు 4 ఏళ్ళు ఉన్నారు. ముత్తయ్య భట్టాచార్య గారు 10 ఏళ్ళు ఉన్నారు. త్రిపురలో మాణిక్ సర్కార్ గారు 15 ఏళ్ళు ఉన్నారు. యుపేష్ చక్రవర్తి అంతకుముందు ఆయన 15 ఏళ్ళు ఉన్నారు. ఇప్పుడు కేరళలో ప్రస్తుతం గవర్నమెంట్ నడుస్తూ ఉంది. ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఏ ఒక్క ఎంపీ మీద కానీ, ఎమ్మెల్యే మీద కానీ, మంత్రుల మీద కానీ అవినీతి ఆరోపణలు లేని పార్టీ ఉందంటే సిపిఎం పార్టీ ఒకటి. గర్వంగా ఒక ఉన్నత ఆశయాల్ని, ఒక మార్గాన్ని ప్రజలకు దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి కాబట్టి కొత్తపల్లి సుందరయ్య గారు. అందుకని ఆయన తాలూకా బాటలో మనందరూ కూడా నడవాలి. భావితరాలకు అటువంటి ఉన్నత ఆశయాల్ని అందించాలని చెప్పేసి ఉద్దేశంతో ఆయన ఆశయాల్ని మనం స్మరణ చేసుకోవడం కోసం ఈ ఒక సవాల్ మనం ఏర్పాటు చేసుకున్నాం. అందుకని మనందరికీ ప్రత్యేకంగా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సుందరయ్య గారికి మనందరం ఘనమైన నివాళి అర్పించాం. ఆయన ఆశయ మనం ముందు భావితరాలు కూడా
ఆయన మాట్లాడుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ లేబర్ నేను బలోపేతం కావడానికి కానీ, పర్మనెంట్ ఎంప్లాయీస్ బలోపేతం కావడానికి కానీ, కార్మిక హక్కులు ఏ స్టీల్ ప్లాంట్లో లేనటువంటి హక్కులు స్టీల్ ప్లాంట్లో మనం సాధించుకున్నామంటే దానికి మూల కారణం చూపిన దారి ఆ ఎర్ర జెండా నీళ్ళలో ఈరోజు కార్మిక అనేక హక్కులు సౌకర్యాలు పొందుతున్నామంటే అది మనకి మూల కారణం అని చెప్పేసి మనందరూ కూడా గ్రహించాలా. అందుకని రాబో రోజుల్లో కూడా ఆయనకి మనం ఇచ్చే నివాళి ఏంటంటే మన యూనియన్ని బలోపేతం చేయడం, మన పార్టీని బలోపేతం చేయడం, పేదల కోసం మనం పనిచేయడం, అది చేయడం ద్వారానే ఆయనకి మన నివాళికి అనుమానం నివాళి అందించడం చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాం. కామ్రేడ్ సుందరయ్య గారు ఆయన అందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన త్యాగం, పార్టీలు ఆయన నిర్వహించిన పాత్ర, పోరాటాలు, ఆయన జీవితంలో ఆయన సాధారణ శైలి ఎన్ని కూడా ఆనాడున్నటువంటి కమ్యూనిస్టులకే ఇప్పటికీ కూడా ఆదర్శవంతంగా ఉన్నారు. అటువంటి సుందరయ్య గారు ఈరోజు సిపిఎం పార్టీ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి నాయకులు. వారు వచ్చినటువంటి బాటలో మనం నడుస్తూ ఉన్నాం. కనీసం అతను అనుకున్నటువంటి సమాజం కోసం పనిచేసేటువంటి దానిలో మనం బాధ్యతగా ఉన్నాం. మనం కూడా మన ప్రాంతంలో, మన రంగంలో, మనం ఉన్నటువంటి ఉద్యమంలో ఏ మేరకు ఆయన వారసులుగా మనం పనిచేస్తున్నాం అనేటువంటి పద్ధతిలో మనం సుందరయ్య వారసులుగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత అంతా మన పైన. రోజు పాలక వర్గాలు, కార్మికులు, కష్టపడే వాళ్ళ తాలూకా వేతనాలు, ఆదాయాలు పాతాళంలో తొక్కేసి కొద్దిమంది, అతి తక్కువ మంది అదానీ అంబానీ లాంటి వాళ్ళు ఆస్తులు కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలకు పెరిగేటువంటి విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారు. ఈ రోజుకి కనీస వేతనాలు పనిచేస్తున్నటువంటి కార్మికులుగా ఉన్నటువంటి మనకి ఈరోజు 2006లో కనీస వేతనాలని సవరించారు. రాష్ట్రంలో 2006 నుండి ఈరోజు 2024 సుమారు 18 సంవత్సరాలు అవుతున్నా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కనీస వేతనాలను సవరించాల్సిన పరిస్థితి ఉంది. తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్ కానీ, అంతకుముందు కాంగ్రెస్ కానీ వీళ్ళు ప్రజలు మభ్యపట్టి డబ్బులు పెంచి ఓట్లు వేయించుకోవడం తప్ప ప్రజల తాలూకు ఆదాయాలను పెంచేటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. ఏదో అరాకొరా రకరకాల పథకాల ద్వారా ప్రజలకి ఎంగిలి మెట్టుకు విసిరేలా ప్రజలు ఇంకా అంధకారంలో ఉండాలి, ఆదాయాలు చాలక పిల్లలను పోషించుకోలేక, తిండి పెట్టుకోలేక, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ ఉంటే ప్రజలు అలాగే ఉండాలి, మనం ఎంతో కొంత అలాగా కొంచెం పథకాల ద్వారా ఏదో చేస్తున్నట్టు ఉండాలనేటువంటి పద్ధతి ఈరోజు పాలకవర్గాలు అవలంబిస్తూ ఉన్నాయి. దానికి భిన్నంగా ప్రజలందరూ సమానంగా బతకాలి, ప్రజలందరికీ ఈ సమాజంలో అన్నీ అందుబాటులో ఉండాలి, ప్రజలందరూ ఆర్థిక సమానత్వం సాధించాలి, ప్రజలందరూ సాంఘిక సమానత్వం సాధించాలి, ప్రజలందరూ ఐక్యంగా ప్రజలు అందరికీ అన్ని రకాల హక్కుల్ని కనీసం ఈ సమాజంలో అందుబాటులో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు ప్రజలందరూ వినియోగించుకునేలా ఈరోజు కమ్యూనిస్టు సిద్ధాంతం చెప్తా ఉన్న నిరుద్యోగులు లేకుండా ప్రజలందరికీ ఉపాధి కల్పించేటువంటి బాధ్యత ఈరోజు కమ్యూనిస్టు ప్రభుత్వాలు తీసుకుంటూ ఉన్నాయి. అటువంటి విధానాన్ని మనం సిపిఎం పార్టీగా ఈరోజు ఉన్న కమ్యూనిస్టుల పార్టీల్లోనే ఉన్నతంగా ఈ ఉద్యమాన్ని, కమ్యూనిస్టు ఉద్యమాన్ని భారతదేశంలో ముందుకు తీసుకెళ్ళడానికి, విప్లవం సాధించడానికి, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సిపిఎం పార్టీ కట్టుబడి ఉంది. ప్రజలందరూ హక్కులు, సౌభాగ్యం, సౌకర్యాలను కల్పించడానికి, ఆ రకమైనటువంటి విధానాలను ముందుకు తీసుకెళ్ళడానికి సిపిఎం పార్టీ కృషి చేస్తూ ఉన్నాము. ఇప్పుడు కమ్యూనిస్టులు చాలా ఇబ్బందికరమైనటువంటి కమ్యూనిస్టు ఉద్యమానికి ఎదురవుతూ ఉన్నారు. ఈ ఎదురీతలో ఎంతమంది కార్యకర్తలు దానికి ఎదురొడ్డి ఉద్యమాన్ని నిలదొక్కుని భవిష్యత్తు తరాలకి కమ్యూనిస్టు ఉద్యమాన్ని అందించడానికి మన వంతు కృషి ఏ మేరకు చేస్తే ఆ మేరకు మనం చేసే ప్రయత్నం చేయడమే మన సుందరయ్య గారికి ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి నివాళులు అని చెప్పేసి
అసలు